వీళ్ళిద్దరిలో ఎవరు మీడియాని అడ్డం పెట్టుకుని బతుకుతూ ఉంటారు? చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరిలో ఒక్క పేరు కామెంట్ చేయండి. మీరు జగన్ అని కామెంట్ చేస్తే ఆయన గురించి అన్నట్టు లెక్క. మీరు చంద్రబాబు అని కామెంట్ చేస్తే ఆయన గురించి అన్నట్టు లెక్క. మీడియాని అడ్డం పెట్టుకుని వీళ్ళిద్దరిలో ఎవరు బతుకుతూ ఉంటారు? చంద్రబాబు, వైఎస్ జగన్. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఇంతకు మించి మిమ్మల్ని అడగట్ల. 500 కామెంట్స్ టార్గెట్. నాకు మా టీంకి కొండంత బలం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఒక కామెంటే కదా అని వెళ్ళిపోకండి. మీరు ఇచ్చే ఒక్క కామెంట్ మా టీం మొత్తం సంబరం పడిపోతాం. కాబట్టి ఒక్క కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. పత్రికలు కానీ, పత్రికల్లో వచ్చేటువంటి కార్టూన్లు కానీ, వాటికి సంబంధించిన రాజకీయ వ్యవహారం కానీ, ఇవన్నీ ఎప్పుడు కూడా ఒక వేడిని పుట్టిస్తూ ఉంటాయి. గతంలో బాగా ఎక్కువ ఉండేది అది. తాజాగా అమరావతి రాజధాని విషయంలో ఒక పత్రిక వేసినటువంటి కార్టూన్, ఈనాడు వేసినటువంటి కార్టూను రాజకీయాల్లో పెద్ద దుమారం రేకెత్తించింది. ఆ కార్టూన్ సారాంశం ఏంటంటే, ఒక మొక్క చుట్టూ బలమైనటువంటి కంచె వేస్తుంటే ఒక మేక ఆ మొక్కలు తినలేక బయట నిలబడి దీనంగా చూస్తూ ఉంటుందన్నమాట. సో ఆ మొక్క అమరావతిని, ఆ కంచె దానికి రాబోయేటువంటి చట్టబద్ధత అని అర్థం వచ్చేలాగా ఆ బొమ్మనైతే గీశారు. ఓకేనా? అయితే ఆ మేక ముఖం మాత్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోలి ఉందని భావించిన వైసీపీ నేతలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు ఈ విషయంలో. అసలు ఒక పత్రిక ఇంతలాగా దిగజారిపోవాలా అంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టిపోస్తున్నారు. ఆ కార్టూన్ వేసిన వారి మీద పోలీసులకి ఫిర్యాదులు కూడా చేశారు. కేసు కూడా ఫైల్ అయింది. తమ నాయకుడిని అలా అవమానించడం తగదు అంటూ సాక్షి పత్రికలో పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి. విలువలు లేని పాత్రిక ఏమంటూ ఈనాడు పత్రిక మీద తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించారు. నిజానికి రాజకీయాల్లో కార్టూన్లు అనేవి ఒక విషయాన్ని సులువుగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి వాడుతూ ఉంటారు బేసిక్గా. కానీ వైసీపీ నేతలు కానీ, టీడీపీ నేతలు కానీ దీన్ని కొన్నిసార్లు అంటే సాక్షిలో వచ్చిన కార్టూన్స్ టీడీపీకి బాధ పెడుతుంటే, టీడీపీలో వచ్చిన కార్టూన్స్ వైసీపీకి బాధ పెడతాయి. ఇదే అమరావతి విషయంలో అయితే ప్రజల్లో ఇప్పుడు చెట్టు ప్లేస్లో ప్రజలను పెట్టి, కంచి ప్లేస్లో జగన్ అని పెట్టి, మేక ప్లేస్లో చంద్రబాబు నాయుడుని పెడితే వాళ్ళు అట్లాగే ఫీల్ అవుతారు కదా. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని అట్లా మేకలతో పోల్చడమో, లేకపోతే చంద్రబాబునైనా ఆయన కూడా మాజీగా ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు, లేకపోతే డిప్యూటీ సీఎం ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మేకలతో, ఇట్లా కుక్కలతో, పందులతో, లేకపోతే గుర్రాలతో, ఆవులతో అట్లా పోల్చడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అనేది ఒక ఫీలింగ్. ఇంకొకటి ఏంటంటే నిజంగా ఆయన అట్లా పోల్చాలి, అట్లా చేయాలి అనుకున్నప్పుడు ఇంకొక రోజు చంద్రబాబు మీద కూడా ఆ రకమైన సెట్ వేయాలి. పూర్తి కార్టూన్కి సంబంధించినటువంటి ఫ్రీడమ్కి నేను కంప్లీట్ పాజిటివ్, మేము కానీ మా ఛానల్ కానీ పాయింట్ ఏంటంటే కేవలం జగన్ మీదో, లేకపోతే కేవలం చంద్రబాబు మీదో సాక్షిలాగా, ఈనాడులాగా ఓన్లీ జగన్ మీదో, లేకపోతే వీళ్ళిద్దరిలాగా ఓన్లీ పవన్ కళ్యాణ్ మీదో ఇట్లా సెలెక్టివ్గా ఎగతాళి చేయడమో, కార్టూన్లు వేయడమో అనేది మాత్రం సభ్య సమాజానికి ఏం రకమైనటువంటి కరెక్ట్ కాదు. చంద్రబాబుని చేశారు ఒకరోజు జగన్ని చేశారంటే డెఫినెట్లీ అప్రిషియేట్ చేయొచ్చు. ఈరోజు చూస్తున్నాం ట్రంప్ అంత రచ్చ చేస్తున్నాడు యూఎస్లో, ఎప్స్టీన్ ఫైల్స్ అని, యుద్ధం గురించి అని. రోడ్డు మీద తీసుకొచ్చి కార్టూన్ బొమ్మలు తీసుకొచ్చి ఆ బొమ్మల్ని నానా హడావుడి చేస్తున్నారు. ఒక పక్క వైలెన్స్ని ఎంకరేజ్ చేయడం మనం యాక్సెప్ట్ చేయకుండానే ట్రోల్ చేయడం కానీ, లేకపోతే ఎగతాళి చేయడం కానీ, సర్కాజం కానీ, వ్యంగ్యం కానీ, ఇది మన బేసిక్ థింగు. వ్యంగ్యం అనేది చాలా బేసిక్ థింగు. అట్లాంటి దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. అదే ట్రంప్ చేసినా, ఒబామా చేసినా, హిల్లరీ చేసినా, బిల్ క్లింటన్ చేసినా, ఎవరికి చేసినా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. మన వాళ్ళు అట్లా కాదు. ఒక వర్గం అంతా జగన్ చేస్తారు, ఒక వర్గం అంతా చంద్రబాబుని చేస్తారు, ఒక వర్గం అంతా పవన్ కళ్యాణ్ చేస్తారు. ఇట్లాంటి వరస్ట్ మెంటాలిటీస్ అయితే మనం మానుకోవాలనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ అంటే దీని గురించి అనేది కామెంట్ చేయండి.